నా పేరు సత్యనారాయణ అండి. మొలగలమ్మ సోరవరం మాది. ఇది పొగాకు నారండి. మేము వేసేది ఇది పంట. ఈ పొగాకు నారు మామూలుగా ఈ తోటకూర విత్తనాలు ఉన్నట్టుంటాయండి. అవి ఒక ఎరువు మీద పోస్తాము. ఆ ఎరువు మీద పోసిన తర్వాత 3 ఆకులు వచ్చినాక ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ విడివిడిగా నాటుతాము. విడివిడిగా నాటాక దీన్ని ఒక 20 రోజులు 25 రోజుల్లో తీసి మళ్ళీ గజానికి ఒక మొక్క పొలంలో వేస్తామండి. ఆ గజానికి ఒక మొక్క పొలంలో వేసాక మామూలుగా అది ఒక 2 నెలలు 3 నెలలు పంట అండి. 3 నెలల తర్వాత కోస్తాము. అమోనియా వేస్తామండి. దీనికి అమోనియా, డిఏపి 28, యూరియా కూడా లైట్గా వేస్తామండి. సూపరు. పురుగు మందు కొట్టాల్సి వస్తుంది 15 రోజులకు ఒకసారి. తర్వాత కోసి దబ్బలాలన్నీ ఉంటాయండి. దాన్ని కోసి ఒక్కొక్క ఆకు చప్పున కోసి దీనికి 20 నుంచి 25 ఆకులు ఉంటాయండి ఒక చెట్టుకి. దాన్ని కోసి మామూలుగా ఎండగడతాము. ఎండగట్టి తీసి మండిలాగా వేస్తాము. మండిలాగా వేసి మామూలుగా తడుపుతామండి. వాటర్ జల్లి తడిపి దాన్ని గ్లేడింగ్ చేసి 3 రకాలు కదా ఒక పెండిల్లా కడతాము. 80 కేజీలు ఒకటి ఒక పెండిలాగా కడతాము. దాన్ని మార్కెటింగ్ చేస్తామండి. ఇది చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. ఎకరానికి వచ్చేసేపటికి ఒక 500 కేజీలు వస్తుందండి. 60 నుంచి 70 వేలు అవుతుందండి. 60 నుంచి 70 వేలు. ఇది నాటు పొగాకు అంటారండి. చుట్టగాలుస్తారు. ముక్కుపొడానికి కూడా వెళ్తుంది. ముక్కుపొడి నశానికని వెళ్తుంది. మద్రాసు వెళ్తుంది. వేరుశెనగ పిండి కూడా వేస్తాం. అది చుట్టగాల్చేటప్పుడు రుచి రావటాకని వేరుశెనగ పిండి కూడా వేస్తామండి. ఇది 3 నెలలు అండి. నారుతో 4 నెలలు పంట. వరి అంటే 2 సార్లు నాటుతారండి. ఇది 3 సార్లు నాటాలండి. మామూలుగా అక్కడ పొయ్యాలి. ఎక్కువగా మందంగా ఎక్కువగా ఒత్తుగా పొయ్యాలి. దాన్ని తీసుకొచ్చి వేరుగా నాటాలి. మొక్క దృఢంగా రావటానికి లావుగా రావటానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని తీసి మళ్ళీ గజానికి ఒక మొక్క మన పొలంలో వేస్తామండి. ఈ చుట్టుపక్కల పండిస్తారండి ఒక 1000 నుంచి 1500 ఎకరం దాకా. సూరవరాలు 3 2 సూరవరాలే ఎక్కువ పండిస్తారు. అటు ఇంకో సూరవరం ఉంది. ఆ సూరవరంలో కూడా కొంచెం వేస్తున్నారు. కృష్ణవరం ఉంది. కృష్ణవరంలో కూడా కొంచెం వేస్తున్నారు. అంటే ఆరుతడి పంట అండి. ఇది మనిషి దగ్గరుండి కట్టుకోవాలి. పేడలో ఒక 5 మొక్కలకి ఒక కాలువలాగా పెడతాము. దాన్ని ఏంటంటే దగ్గరుండి కట్టుకోవాలి. కట్టుకుంటే ఏమవుతుందంటే 10 రోజులకి ఒకసారి వాటర్ ఇవ్వాలండి. ఇది మెరక పొలాలండి. పూర్వకాలం నుంచి ఇదే పంట మీద ఉంటున్నాం కాబట్టి ఇక నష్టం వచ్చినా దీంట్లోనే ఉండగలుగుతాం.